పిల్లలు ఇద్దరు గవర్నమెంట్ స్కూల్లోనే ప్రతి శనివారం నేను మీటింగ్కి వెళ్తా. గంగన్న సార్ నాడు కానీ రాములు సార్ నాడు చెప్తారు. కానీ మీ పిల్లలు మీకే లేదు, ఎట్లా చెప్పగలుగుతారు సార్ మీరు ప్రైవేట్ స్కూల్కు పోవద్దని? అతనికి అర్హత లేదు మీకు చెప్పడానికి అయితే నాకు తెలిసిన మట్టుకు. ఎందుకంటే 100% ఇలా మీరు మీ సహకారం ఉంటే ఇలా ఎడ్యుకేషన్ పరంగా ఎందుకు డెవలప్ కాదు? ఇప్పుడు రమేష్ అన్న అన్నాడు 10th ఇంటర్ డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళే ప్రైవేట్ స్కూల్లో చెప్పగలుగుతున్నారు. మరి ఇలా మీకు పట్ట పొందిన వాళ్ళు కూడా చెప్పకపోవడానికి కారణం ఏమి? మీ మీద మీ పిల్లలకు నమ్మకం లేదన్నట్టే కదా మీరు బయట చెప్పడానికి కారణం. మేము ప్రతి మీటింగ్ ప్రతి దానికి పోతున్నామంటే కారణం ఏమి? ఇలా మీ పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదవడానికి అర్హులు, మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదవాలి. ఎట్లా ఏ కారణంతో చదువుతారు సార్? మీ పిల్లల మీద మీకే నమ్మకం లేనప్పుడు దీని గురించి నేను మస్తు సార్లు మాట్లాడిన. ఈ స్కూల్లో కానీ ఏదైనా కానీ ఫస్ట్ ఏ పిల్ల ఇక్కడ ఉన్న టీచర్లలో ఎవరైనా కానీ నేను గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నానని నేను ఒప్పుకుంటాను సార్. ఇలా నేను ఇప్పుడు వచ్చిన టీచర్లలో ఎవరైనా కానీ ఒక్కరు గవర్నమెంట్ స్కూల్లో నా పిల్లలు చదివిందని చెప్పని నేను ఒప్పుకుంటాను. అందరికీ ఉన్నారు ఇలా ఎవరైనా టీచర్లు ఇలా ఎంతమంది టీచర్లు ఉన్నారు. ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయ్ కావాలా, కానీ గవర్నమెంట్ చదువు కావాలి అద్దు, గవర్నమెంట్ నౌకరు ఉండాలి, కానీ వ్యవసాయం చేయడానికి వీలు లేదు. ప్రతి ఒక్కరు వ్యవసాయం అంటే ఆచమాజిగా అనుకుంటారు. అందరికీ గవర్నమెంట్ జాబ్ అంటే ఎడికే దొరుకుతుంది. మనం ఫస్ట్ కష్టపడేది తత్వం ఏమని గవర్నమెంట్ జాబ్ కాదు. మన పిల్లలకి అన్ని అవగాహనలు నేర్పాలి. టీచర్ల బాధ్యత అది. పిల్లలకు ఒక జాబ్ అనేది కాదు, ప్రతిదీ ఉండాలి. వ్యవసాయం ఉండాలి, పని ఉండాలి. పని లేని ఏది రాదు సార్ ఇవాళ. ఒక